స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, 54వ సంవత్సరం కట్టిన చర్చి, థామస్ గారు కట్టిన చర్చి చూడటానికి వచ్చాము. మనం ఆంధ్ర నుంచి కేరళలోకి వచ్చాము. ఇది ఎంట్రన్స్. రండి, కట్టింది చూపిస్తాను. చూడండి, 54 సంవత్సరంలో కట్టిన చర్చి ఇదండి. అంటే దగ్గరగా 2000 సంవత్సరాల క్రితం కట్టిన చర్చి అండి ఇది. పురాతనమైన చర్చి, థామస్ గారు కట్టిన చర్చిలో ఇది 4వ చర్చి అండి. ఇప్పుడు మన చర్చి లోపలికి ఎంట్రన్స్ లోపల నుంచి లోనికి వెళ్తున్నామండి. ఆ వీడియో కూడా మీకు చూపిస్తానండి. అదిగోండి ఎంట్రన్స్, చర్చి ఎంట్రన్స్ చూడండి. చర్చి ఎంట్రన్స్ అండి ఇది. చర్చి ముందు భాగం చూడండి ఫ్రెండ్స్, చర్చి ముందు భాగం ఇది. సెయింట్ మేరీస్ 4th సెంచరీ చర్చి, నిర్ణయం 54 థామస్ కట్టిన చర్చి అండి ఇది. క్రీస్తు శకం యేసుప్రభు పుట్టిన 54 సంవత్సరాలు కట్టిన చర్చి అండి ఇది. చూడండి, 54వ సంవత్సరంలో కట్టిన చర్చి అండి ఇది. మనకు చర్చి లోనికి వెళ్తున్నాం. చూడండి ఎలా ఉందో. థామస్ గారు కట్టిన చర్చిలో ఇది ఒకటండి, ఇది 4వ చర్చి. మనం ఎలాగని వెళ్తాం, అక్కడికి వెళ్తున్నాం అని అంటాం, కానీ అంతకన్నా అతి పురాతనమైన చర్చిలు, అత్యంత చర్చిలో ఇది ఒకటండి. థామస్ గారు కట్టిన 4వ చర్చి అండి. 1954 కదండి, 54 సంవత్సరంలో కట్టిన చర్చి అండి ఇది. థామస్ గారు కట్టిన చర్చిలో 4వ చర్చి, 54 సంవత్సరంలో కట్టిన చర్చి. దగ్గరగా 2000 సంవత్సరాల క్రితం నాడు కట్టిన చర్చి అండి. చూడండి, ఇదేనండి. నేను ఎక్కడి నుంచో ఫాదర్ గారు వాక్యం చెప్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇది పిల్లలతోనూ కాంక్రీట్ లేదు, ఒట్టి సున్నపురాయితో కట్టిన దిమ్మలు. చూడండి, ఒట్టి సున్నపురాయితోనే కట్టారండి, సున్నపురాయితోనే పైన సీలింగ్. 54వ సంవత్సరంలో కట్టిన చర్చి అండి. అత్యంత ఆధునికమైన చర్చి అండి ఇది. కేరళలో ఉందండి, నిర్మలన ఊరిలో ఉందండి ఇది. అలిపికి 34 కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇది. ఈ చర్చి నిర్మాణం జరిగిన తర్వాత ఆ రోజు పురాతనమైన వస్తువులు చూద్దారండి. ఈ ఒక స్టోన్స్ ఉన్నాయి కదా, ఈ మనం గురకరాళ్ళు అంటాము. ఈ ఒక స్టోన్స్ ఉన్నాయి కదా, ఈ గురకరాళ్ళు అంటాము. ఈ చర్చి కట్టే కానించి ఉన్నాయండి. ఈ కింద గ్రౌండ్ మీద వేసారండి. చూడండి, ఇవి మనం గురకరాళ్ళు అంటాము. ఈ కింద నేల మీద పరిచారండి. ఒట్టి 54 సంవత్సరం కానీ ఇంతే ఉన్నాయండి. ఇవి దాదాపు 2000 సంవత్సరాల నుంచి ఇవి ఇంతే ఉన్నాయండి.
కింద నేల మీద ఉంటాయి. చూడండి, వర్షం పడుతుందండి, వర్షం పడింది, వర్షం స్టార్ట్ అయిందండి. చూపించగలరండి, ఇవ్వండి రోలు, ఉబ్బు రోలు అండి. పురాణత కాలంలో ఈ చర్చికి వాడిన ఫౌండేషన్కి వాడిన రాళ్ళు, ఇవ్వండి సున్నపు రాళ్ళు, చర్చి ఫౌండేషన్కి వాడిన రాళ్ళు ఇవి రాళ్ళు, చర్చికి వాడిన రాళ్ళండి. జట్కా ఉంది లోపల. జట్కా అండి. ఆ రోజుల్లో ఫాదర్ గారు వర్షం పట్టడం వల్ల బయటికి వెళ్ళలేదు కావట్లేదు. చదవడం కోసం, వాక్యం మతపరిచయం చేయడం కోసం, బైబిల్ ప్రచారం చేయడం కోసం వాళ్ళు గుర్రబండి జట్కా బండి. వర్షం పడుతుంది ఫ్రెండ్స్, మనకెళ్ళి మండు టెండలు అయితే ఇక్కడ చల్లటి వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఈ చర్చి పనిచేసినట్టు ఫాదర్స్ వాళ్ళంతా, చర్చి పనిచేసినట్టు ఫాదర్స్ వాళ్ళు. వీళ్ళంతా ఫాదర్స్, వాళ్ళు వాడిన పరికరాలు, వాళ్ళు వాడినటువంటి పరికరాలు. ఇది బ్యాక్ సైడ్, చర్చి బ్యాక్ సైడ్ అండి. ఇది చర్చి బ్యాక్ సైడ్. ఈ చర్చి వచ్చేసి 150 సంవత్సరాల క్రితం మార్చిన పెంకంత అండి. అలాగే ఉంది ఇది. 150 సంవత్సరాల క్రితం మార్చాలంట పెంక్. ఇది చూడండి ఎలా ఉందో. బ్యాక్ సైడ్, ఇది చర్చికి బ్యాక్ సైడ్. ఇక్కడే ఈ సంఘానికి సంబంధించిన వాళ్ళు సమాధులు ఉన్నాయండి. ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. ఈ సమాధులు అండి, చర్చికి వచ్చే సమాధులు అండి. ఇది బరేల్ గ్రౌండ్. మనది ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలా ఉంటుంది చూడండి, ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. వర్షం పడుతున్నది, అందుకని కొంచెం చూపించలేకపోతున్నాం. ఆనాటి అండి నాగలి, గొర్రు పరికరాలు చూడండి. ఇది నీళ్లు తోడేమంటే పరికరం అండి. ఇది 200 సంవత్సరాల క్రితం అంటండి. ఇది 300 సంవత్సరాల క్రితం ఉందంటండి. ఇది నీళ్లు తోడే పరికరం. ఫాదర్స్ యూజ్ చేసిన పరికరాలండి ఇవి. ఇదిగోండి, ఈ పడవలోనే ఫాదర్ గారు వెళ్ళి వాక్యం చెప్పడం కోసం ఇంటింటికి వేరే ప్యారిస్కి వెళ్ళి వాటర్ కాలువల్లో వెళ్ళి అక్కడికి మళ్ళీ వాళ్ళకి పరిచయం చేసి తిరిగి మళ్ళీ ఇదే పడవలో ఈ చర్చి కాడికి వచ్చేవాళ్ళంటండి. ఎడ్ల బండి, ఇది ఎడ్ల బండి అండి. 300 సంవత్సరాల క్రితం ఎడ్ల బండి అండి. దీంట్లోనే ఫాదర్స్ పరిచయకి వెళ్ళి వాళ్ళు ఉంటాయండి. 300 సంవత్సరాల క్రితం ఎడ్ల బండి ఇది ఫ్రెండ్స్. ఇలాంటి పురాతనమైన చర్చిలు కేరళలో అతి తక్కువలో ఉన్న చర్చిలు అండి. మనం నాగపట్నం వెళ్తాము, పొద్దాక వెలంగిని వెళ్తాము, అది కాదు ఫ్రెండ్స్. ఇలాంటి చర్చిలు కడిగి రండి, చూడండి. నివసించినటువంటి ఇల్లు అండి. ఇది ఫస్ట్ చర్చి కట్టినప్పుడు నివసించిన ఇల్లు అండి. మనం ఎలాగని వెళ్ళడం కాదండి, ఇలాంటి దగ్గరకు వచ్చి ఇలాంటి చర్చిలు చూస్తే ఇంకా మంచిదండి. ఇంకా చాలా ఉందండి చర్చి గురించి చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది. ఇది అలిపికి 34 కిలోమీటర్ దూరంలో ఉందండి, కేరళలోని. ఇది వేలాంగిరి నుంచి వస్తే 350 నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ చర్చి. మేము నందిగావ్ నుండి ప్రత్యేకం ఈ చర్చి కోసం కారు పెట్టుకొని వచ్చామండి. దాదాపు 1400 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చాము ఈ చర్చిని చూడాలని. 3 డేస్ నుంచి ఇక్కడికి వచ్చి బయలుదేరి వచ్చాము. 3 డేస్ ఏంటంటే ఈ చర్చి కోసం వచ్చామండి. చూడండి చర్చి ఎలా ఉందో, చాలా అందంగా ఉంది.
ఉట్టి 52లో కట్టిన చర్చి అండి. థామస్ గారు ఉట్టి 52లో కట్టిన చర్చి అండి ఇది. ఇంకా 4 చర్చిలు ఉండండి, ఇది 4వ చర్చి అండి. ఈ చుట్టుపక్కల ఇంకా 3 ఉన్నాయంట. ఒక ఫస్ట్ స్టార్టింగ్ 50లో చర్చి ఒకటి, 52లో ఒకటి, 53 ఒకటి, 54లో కట్టిన చర్చి అండి ఇది. మిగతా చర్చిల కాడ కూడా వెళ్తున్నాము, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. ఒకసారి ఎంట్రన్స్ చూడండి. లోపలికి వెళ్ళాలా? గౌతమ్ ప్రసాద్ ఇక్కడే ఉన్నాడండి, అరుణ్ కుమార్, మేము 4 వచ్చామండి. ఇక్కడ చాలా వర్షం కూడా ఉందండి, చాలా హెవీగా ఉంది. కానీ ఈ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కిషోర్ గారు మీకోసం ఈ వీడియోని అందిస్తున్నారు. కిషోర్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. చెప్పండి, ఆ విషయం కూడా చెప్పండి. థోమస్ గారు చనిపోయిన మెడ్రాస్లో చనిపోయిన తర్వాత థోమస్ గారి ఒక చిన్న వెముక దొరికితే ఆ వెముక తీసుకొచ్చి ఆయన కట్టిన చర్చి ప్లేస్ కాబట్టి ఈ ప్లేస్ లో దీన్ని ఏర్పాటు చేశారండి. ఇదిగోండి లోపల ఉంది, కానీ ఆ ఎముక మనకు కనిపించదు. తీరంటండి ఇది. ఈ ఎముక థామస్ గారు చనిపోయినప్పుడు ఒక చిన్న ఎముకను తీసుకొచ్చి ఇక్కడ ఖననం చేశారండి. ఇది థామస్ గారు, ఈ చర్చి కట్టినటువంటి థామస్ గారు ఒట్టి 54లో కట్టిన చర్చి కట్టిన థామస్ గారి శరీరంలోనే ఎముక అండి ఇది. ఎముక మద్రాసులో ఆయన చంపేసిన తర్వాత ఎముక దొరికి ఇక్కడ తీసుకొచ్చి ఇలా పెట్టారండి. లోన చాలా ఉన్నాయండి. థోమస్ గారు కాదు దీనికి పనిచేసిన ఫస్ట్ ఫాదర్ యూజ్ చేసిన ఇవన్నీ రూమ్స్ అటువంటివి అండి. ఇవన్నీ వాళ్ళు యూజ్ చేసినవి. ఒకసారి ఇవన్నీ చూడండి. ఇవన్నీ ఈ కనిపించే పరికరాలన్నీ 300 years బ్యాక్ అండి. ఒకసారి గమనించండి. ఇది పండుకున్నామంటే ఈ చర్చికి ఫస్ట్ పనిచేసిన ఫాదర్ గారు యూజ్ చేసిన ఉయ్యాలంటే ఇది ఫస్ట్ గది, మధ్య గది, అది లాస్ట్ కిచెన్. రైట్ వచ్చి ఈ గదిలో ఒకసారి చూడండి, గమనించండి. ఈ గదిలో అన్నీ ఎలా చాలా ఉన్నాయండి. ఇగో చూడండి, ఈ చర్చికి ఉపయోగించి ఇవన్నీ 300-400 సంవత్సరాల క్రితం అండి. ఇవన్నీ చర్చిల్లో ఆ కాలంలో వాడిని యూజ్ చేసిన పరికరాలు అంటే పరికరాలు, ఫాదర్స్ యూజ్ చేసిన పరికరాలు, చెప్పులు కానీ, ధూపం వేసేవి కానీ. ఈ చర్చికి ఫస్ట్ వచ్చిన ఫాదర్ గారు యూజ్ చేసిన పరికరాలు అంటండి ఇవన్నీ. ఒకసారి గమనించండి. కొంచెం లైటింగ్ తక్కువగా కనిపిస్తున్నాయి. క్షమించండి. ఇవన్నీ 600 years కిందట హ్యాండ్తో వేసిన పెయింటింగ్స్ అంటండి. 600 సంవత్సరాల క్రితం పెయింట్, బై హ్యాండ్ పెయింట్ తీసినవి చూడండి. 600 సంవత్సరాల క్రితం ఈ తాళపత్రికలండి. అప్పుడు బైబిల్ ఇలా తాళపత్రికలో ముద్రించేవారంటే చూడండి. 5 లాంగ్వేజ్లు ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇది ఫస్ట్ ఫాదర్ గారు ఎదిరించినటువంటి మంచం చూడండి. ఇది ఇదిగోండి, పాతవి వాడినవి. ఇవన్నీ ఆ రోజుల్లో పురాణత కాలం నాటి వాడినవి వస్తువులండి. చూడండి, జాడీలు, ముంతలు ఒక మ్యూజియం లాగా చర్చిలోనే పెట్టారండి. ఇవి మనకి బల్లారాధన ఇస్తారు కదా, బాప్తిజం తీసుకునేటప్పుడు బల్లారాధన ఇస్తారు కదా, ఆ రోజుల్లో వీటిల్లోనే నీళ్ళు ఇచ్చేసి ఇచ్చేవాళ్ళు అంటండి. చూడండి, ఇవి ఏంటంటే మనం పాత రోజుల్లో మానికలతో కొలుస్తాం కదా ధాన్యాన్ని, ఆ రోజుల్లో వీటితో కొలిసేవాళ్ళు అంటండి. మనం మానికలు అంటూ ఇక్కడ వాళ్ళు ఏదో చెప్పారు, ఐడియా రాలేదు. ఇవి ధాన్యం కొలిసి ఏమంటండి, ఇది వాడే ఇది
కుండ 600 ఇయర్స్ కిందట జాడీ టైప్ అండి. జాడీ టైప్ అంటే ఇదిగోండి. ఇవన్నీ ఆ రోజుల్లో వాడిన 700 సంవత్సరాల క్రితం రోల్ అండి ఇది. చూడండి రుబ్బు ఇసురాయి అండి. చూడండి ఫాదర్స్ యూజ్ చేసిన ఇవన్నీ ఇవన్నీ ఒరిజినల్ గా బై హ్యాండ్ చేతితో కాదు ఛాన్స్ థోమస్ గారా? థోమస్ గారు ఈ కట్టిన చర్చికి యూజ్ చేసిన 52లో యూజ్ చేసిన ఇవన్నీ వస్తువులండి. వీడియో డెకరేషన్ కి యూజ్ చేసిన ఇది వుడ్తో చేసిన పరికరాలండి ఇవన్నీ. ఇవన్నీ పాడైపోకుండా చర్చి కట్టినప్పుడు ఉపయోగించిన పరికరాలండి ఇవన్నీ. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి. చైరు, ఇదిగోండి ఫోను, ఇదిగోండి చర్చికి వాడినటువంటి కలప. 52 సంవత్సరాలు 54 సంవత్సరాలు వాడినట్టు చర్చి కలప. ఇంకా లోపలికి వెళ్తున్నామండి. కిందకు వంగి వెళ్ళాలి. ఇక్కడికి చాలా కిందకి. ఆ రోజుల్లో బైబుల్ ఎలా రాశారో, ఎలా ముద్రించారో ఏంటి ఇక్కడ నమూనాలు పెట్టారండి. ఇది 1625లో అంటండి ఇది బైబుల్ది. ఇది 1853లో ఉంది. ఇది 1898, 1902, 1920. దానికి బిఫోర్ అండి 54 సంవత్సరంలో వాడినటువంటి తాళపత్రాలు అండి. చూడండి ఇవి తాళపత్రాలు అప్పట్లో బైబుల్ రాశానండి. తాళపత్రాల మీద బైబుల్ రాసినటువంటి అండి ఇవన్నీ అయ్యానండి. ఇక్కడ కొద్ది చీకటిగా ఉంది. మేరీ ఇదిగోండి 4th చర్చ్ థామస్ గారు నిర్ణయం. ఫస్ట్ 54లో ఉపయోగించినట్టు వస్తువులు ఇవన్నీ. అప్పట్లో వాడిన గంగాళం. ఇది 400 సంవత్సరాల క్రితం అంటండి. ఇది 600 సంవత్సరాల క్రితంది. ఇది 1906లో వాడినటువంటి బైబుల్. 1930, 1932. ఇది లేట్ కనబడట్లేదు. ఇవన్నీ ఆ కాలాల్లో బైబిల్స్ అంటే అన్ని ఉర్దూలో ఉన్నాయంట. ఉర్దూలో ఉన్న లాంగ్వేజ్లో అప్పట్లో మనకి ఇక్కడ కేరళలో బోధన చేసేవాళ్ళంట. మరి దాని డీటెయిల్స్ ఏంటో మనకు అంతగా ఐడియా లేదు. ఓకే అండి. ఇదంతా కింద ఏదో కింద అండర్ గ్రౌండ్లో పెట్టారండి ఇదంతా. ఇదిగోండి 1269లో వాడిన కలప. చర్చి డెవలప్మెంట్ తర్వాత డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చినప్పుడు 1259లో కలప. ఓకే మరిగా ఎంత పురాతనమైన చర్చిని నిర్మించిన థామస్ గారు. ఇలాంటి చర్చిని కన్ఫామ్ చూడాలని మేము చూడటానికి వచ్చాం. మీరు కూడా చూడటానికి రావాలి ఫ్రెండ్స్. హాయ్, ఉంటాం. బాయ్.